ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజున 4/8/2024 శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ అమావాస్య సాయంత్రం 4:42 వరకు ఉంటుంది. పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:26 వరకు ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకంగా రవి పుష్యమి యోగం అంటారు. అంటే పుష్యమి నక్షత్రము ఆదివారం ఉంటే రవి పుష్యమి యోగం అంటారు. ఈ రోజున చాలా మంచి విశేషమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం చూస్తే, మేషరాశి వాళ్ళకి శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు లభించటం, మానసికంగా ఒత్తిడి, వివాహ ప్రయత్నాల్లో కొంత అడ్డంకులు, ఉద్యోగ ప్రయత్నాల్లో కొన్ని అడ్డంకులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన చేస్తే మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి కొంత చదువు పట్ల ఆసక్తి కలగటం, స్త్రీలకి నూతనమైన ఆలోచనలు, నూతనంగా కొంత ప్రణాళికాబద్ధంగా చేయాలనే ఒక ఆలోచనలు రావటం, నిష్ణాతులైన వారితో కలయిక జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వివాహ ప్రయత్నాలు కానీ, దాంతోపాటు ఉద్యోగ ప్రయత్నాలు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కానీ ఇవన్నీ కూడా తీరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు తప్పకుండా దత్త చరిత్రను చదువుకోవటం చాలా మంచిది. మిథున రాశి వాళ్ళకి అన్ని పనులు సకాలంలో జరగటం, ఆ పనులతో పాటు ప్రయత్నాలనేవి కూడా సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు నీటి గండాలు, తీర్థయాత్రల విషయంలో కానీ, అతివేగంగా వెళ్ళటం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యలు కూడా వాళ్ళని వెంటాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా కుజుణ్ణి ఆరాధన చేయాలి. అంగారకుని ఆరాధన చేస్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళు మానసికంగా ఒత్తిడి గురవుతారు. డబ్బు లేక వాళ్ళు ఎంతో కొంత ఇబ్బంది పడుతుంటారు. రుణబాధలు బాగా పీడిస్తూ ఉంటాయి. అలానే ఆరోగ్యం కూడా కొంత పీడిస్తుంటుంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు కొంత వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏమీ ఆందోళన చెందకుండా ఈ రోజున వీళ్ళు మనశ్శాంతిగా ప్రశాంతంగా వాళ్ళు ఓ నమో నారాయణాయనమైన అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవడం చాలా చక్కగా మంచిగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, కానీ కొంత మానసిక ఒత్తిడి, ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని కొంత ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి స్త్రీలతోటి కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు మగవాళ్ళతో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు ఆసక్తికరంగా వెళ్తారు. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. మిగతా చోట్ల తీర్థయాత్రలు ప్రయాణాలు చేయాలని కూడా ప్రణాళికాబద్ధంగా ఒక ఎస్టిమేషన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు తప్పకుండా మరి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. కన్యారాశి వాళ్ళకి ప్రధానంలో కూడా మధ్యవర్తిత్వంలో గొడవలు, తగాదలు వెళ్ళటం, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలన్నీ కూడా కొంత విఫలం కావటం, ఉద్యోగ ప్రయత్నాల్లో కొన్ని విఫలం కావటం, వివాహ ప్రయత్నాలు కూడా కొన్ని విఫలం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా విఫలం కాకుండా ఉండటానికి బుధుడి యొక్క ఆరాధన, నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల వీళ్ళకి సత్ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ రోజున ప్రతిదానిలో కూడా కొంత అడుగు పెట్టడం, మళ్ళీ వెనక్కి వెళ్ళటం, నిష్ణాతంతో కలవాలనుకుంటారు, కలవలేకపోవటం, ఉద్యోగ ప్రయత్నాలు దగ్గరగా చేయటం, ఇంటర్వ్యూకి వెళ్ళటం, వెనక్కి తిరిగి రావటం, అంటే అన్నీ కూడా వెనక్కి తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అమ్మవారి యొక్క ఆరాధన చేసి ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకు అనుకున్న ప్రయత్నాలు, డబ్బు సంపాదించే అవకాశాలు, గృహ నిర్మాణం, భూ సంబంధమైన వ్యవహారాల్లో కూడా వేలు పెట్టి కొన్ని వ్యవసాయం సంబంధించిన రైతులకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా వీళ్ళు విష్ణువుని ఆరాధన చేయడం చాలా మంచిది. ధనస్సు రాశి వాళ్ళకి అనుకున్న కోరికలను కూడా నెరవేరటానికి ఇంటిలో కుటుంబ సభ్యులతోటి ఒక మీటింగ్ పెట్టుకుని ఆలోచన చేసి కొన్ని వాహనాలు కొనుగోలు చేయటం, నూతన గృహ నిర్మాణం, బంగారు ఆభరణాలు, గృహ ఉపకరణ వస్తువులు కూడా ఈ రోజున కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డబ్బు ఖర్చు పెట్టే సూచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎప్పుడైనా సరే అవి కొనాల్సిన వస్తువులే కాబట్టి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ప్రధానంలో కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు, లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు కొన్ని మంత్రాలు అనేవి చదువుకోవటం మంచిది. వాళ్ళు మంత్రాలు అమ్మవారి యొక్క ఆరాధనతో పాటు గణపతి యొక్క ఆరాధన చేయటం మంచిది. మకర రాశి వాళ్ళకి ఏదో లోపం, అంటే జీవితంలో నేను విజయం సాధించలేకపోయాను, ఏదో కొంత మిగిలిపోయింది, ఆ మిగిలిపోయింది నేను సాధించుకోవాలని మానసికంగా ఒత్తిడి గురి అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. బంధుమిత్రులతో విరోధము, స్నేహితులతో విరోధం కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే తల్లి వైపు ఉండే బంధువులతో అనురాగము, ఆప్యాయత బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ యొక్క అండదండలు కూడా వీళ్ళకి స్త్రీలకి పుష్కలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. కుంభరాశి వాళ్ళకి
వాళ్ళు ఏదో ప్రయత్నం చేయాలంటారు, ఇంకో ప్రయత్నం అవుతుంటుంది. ఏదో ఎవరికో డబ్బులు ఇస్తారు, మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండవు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ఫినిష్ కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక లోపము, బాధ్యతారాహితంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తండ్రి కానీ తల్లి కానీ కొంత బాధ్యత పరంగా ఉండాలి. ఈ రాశి వాళ్ళు తప్పకుండా అనుకూలంగా ఉండటానికి కొన్ని ప్రయత్నాలు సఫలీకృతంగా చేస్తేనే వాళ్ళకు అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం చేసుకోండి. సఫలీకృతం చేసుకొని మనం ముంచుకు వెళ్తే అన్నీ కూడా మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఒక కన్స్ట్రక్షన్ నిర్మాణాత్మకంగా వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పకుండా భగవంతుని ఆరాధన చేయాలి. ఓం నమః శివాయ పంచాక్షరితో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన రాహుకాలంలో దీపం పెట్టండి. మీనరాశి వాళ్ళకి అధికారుల యొక్క ఆగ్రహానికి గురే అవకాశాలు ఉంటాయి. అధిక వ్యయం జరగటం, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, భార్యాభర్తల మధ్యలో చికాకులు, సంతానపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అలానే ఆకస్మికంగా ధనలాభం, గతంలో ఏదైతే తప్పులు చేశారో ఆ పొరపాటును సరిదిద్దుకోవడం, రుణబాధలు తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం వల్ల వీళ్ళకి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవ్వండి ఈ రోజున ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరు యొక్క కరుణాకటాక్షం ఉండాలని, అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.